యూజీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నీట్ యూజీ 2026 పునఃపరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసింది. గత మే 3న జరిగిన తొలి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వివాదాల కారణంగా రద్దు కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పునఃసమీక్ష నిర్వహించినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా 3 టైర్ సెక్యూరిటీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ జామర్ల నిఘా నడుమ పరీక్ష జరిగింది. రాష్ట్రం నుంచి 65,790 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 90% మంది పరీక్షకు హాజరైనట్టు తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అన్నదమ్ముల్ని బలిగొన్న ఇసకాసురులు ఈతకు వెళ్లి క్వారీ గుంతలో పడి 2 మృత్యువాత. వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం. క్వారీ నిర్వాహకులు వచ్చే వరకు మృతదేహాలను తరలించేది లేదని గ్రామస్తులు బైఠాయింపు. పోలీసులు నచ్చెప్పిన శశేంద్ర. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి నేతృత్వంలో ఇసుక అక్రమ సామ్రాజ్యం దందా. ఇసుకాసురులు బరితెగింపు ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమాలకు ముక్కుపచ్చలారిన 2 అన్నదమ్ములు బలయ్యారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాపేట మండలం అద్దాలమరి సమీపంలోని పాపాగ్ని నదిలో వీళ్ళు ఈతకు వెళ్ళి అక్రమంగా తవ్విన ఇసుక్వారీ గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు పెండ్లిమర్రి మండలం కారపురెడ్డిపల్లికి చెందిన కారపురెడ్డి జయంత్ రెడ్డి, కారపురెడ్డి రాజవర్ధన్ రెడ్డి 17 ఏళ్లు 15 ఏళ్ళుగా పోలీసులు గుర్తించారు. బంధువులకు అందిన ప్రకారం కారపురెడ్డిపల్లికి చెందిన లోకేశ్వర రెడ్డి, ఓబుల కుమారులైన జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి వారం క్రితం అమ్మమ్మ ఊరైన అద్దాలమరి గ్రామానికి వచ్చి ఈ నీళ్ల కోసం వెళ్ళి అక్కడ చనిపోయారన్నటువంటి హైలైట్ చేశారు. నిందితులకు పవన్ అమ్ముడు